నరసరావుపేటలో రవాణా, పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో ఆటో బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మ్యాక్సీ విజన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు, బస్సు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కాబట్టి కొంచెం అందరూ కూడా చూసుకోవాలి. ఈరోజు అన్నీ కూడా ఏసీ బస్సులు అయినాయండి. ఈ పక్క మనం ఏదన్నా మిస్ అయినా సరే వాళ్ళు కూడా ఎవరు ఒకరు ఏంటంటే ఆ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే చిన్న చిన్న ఈ షార్ట్ సర్క్యూట్ అంటే సరైన వైరింగ్ వాడుకోవడం కానీ ఆ క్లిప్ ఇక్కడ పెట్టుకుంటే ఆ క్లిప్ తీసేసిన తర్వాత ఈ మిడిల్గా ఇది చూపించు. రోడ్డు ప్రమాదాలు ఇప్పుడే చెప్పుకున్నాం, చాలామంది చనిపోతున్నారని చెప్పేసి. దయచేసి గమనించండి, ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవటం వల్లే చనిపోతున్నారు. ఒక 100 మంది చనిపోతే రోడ్డు ప్రమాదాల్లో దాంట్లో 30 మంది హెల్మెట్ లేకపోవటం వల్లే చనిపోతున్నారు. మనము రోజుకి ఎంతో ఖర్చు పెట్టేస్తుంటాం. రకరకాల అనవసరమైన ఖర్చులు నెల మొత్తం మీద తక్కువ అనుకుంటే ఒక 2-3 వేలు ఖర్చు పెడతాం. తక్కువ అనుకుంటే ఈవెందో కూలి పని చేసుకునేవాడు కూడా నెల మొత్తం మీద అవసరం లేని ఖర్చు 2-3 వేలు ఖర్చు పెడతారు. అదే హెల్మెట్ అయితే మంచి కాస్ట్లీ హెల్మెట్, మంచి క్వాలిటీ హెల్మెట్ 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అది మనం తీసుకోం. పైపెచ్చు పోలీసు వారు ఎక్కడైనా, పోలీసు వారు కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ వాహనాలు తనిఖీ చేస్తే టౌన్లో ఏం యాక్సిడెంట్లు అవుతాయి సార్, ఈ వీధిలో ఏం యాక్సిడెంట్ అవుతుంది సార్, అక్కడేం యాక్సిడెంట్ అవుతుంది సార్ అని ఇలా మాట్లాడతారు. యాక్సిడెంట్కి ప్లేస్ ఏముండదు, టైం ఏమి ఉండదండి, ఎక్కడైనా జరగచ్చు. ఆ జరిగే క్రమంలో ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు బాధపడతాం అందరం కూడా. అరే ఆ రోజు చెప్పారు కదా కనీసం హెల్మెట్ ఉంటే మనిషి బ్రతుకుండేవాడే అని చెప్పేసి. కాబట్టి ఈ హెల్మెట్కి సంబంధించి దయచేసి మీరు కావచ్చు లేకపోతే మీ కొలీగ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీ మీద అక్కడ హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు 1500 ఫైన్ వేయటం మా ఉద్దేశం కాదండి. దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సింది, మీరు 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోండి. అలాగే మీ పిల్లలకు దయచేసి వాహనాలను ఇవ్వద్దు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ 2 వీలర్స్ మీద 3 లేదా 4, 3 అనేది చాలా వరకు ఎక్కువైంది, 4 కూడా వెళ్తున్నారు. ఒక 2 వీలర్ మీద 4 వెళ్ళేటప్పుడు ఆ బండిని కంట్రోల్ చేయడం కూడా వాళ్ళకి చేత కాదు. గబాలను పోలీసు వారిని చూసి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళే క్రమంలో ఏదైనా జరగరాని జరిగితే ఇందాక మనం అనుకున్నట్టు ప్రాణాలు పోతాయి. లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేకపోయినా తెచ్చుకోవచ్చు, ప్రాణం పోయే అవకాశం ఉండకపోవచ్చు. ఇన్సూరెన్సు, ఆర్సీ లాంటివి తెచ్చుకోవచ్చు, ఏమైనా లేకపోతే పోయి ఇమీడియట్గా తెచ్చేసుకోవచ్చు. కానీ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వల్ల కానీ, అంటే మద్యం తాగి వాహనం నడపడం వల్ల కానీ, లేదనుకుంటే ర్యాష్ డ్రైవింగ్ చేయటం, పట్టణంలో ఎక్కడైనా కానీ రోడ్డు మీద వెళ్ళాల్సిన స్పీడ్తోనే వెళ్ళాలి. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, డేంజరస్ డ్రైవింగ్ చేసిన, డేంజరస్ అంటే ఇప్పుడు ఏదైతే స్నేక్ కట్లు, ర్యాష్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేంజరస్ డ్రైవింగ్. స్నేక్ కట్ లాంటివి కొడతారు. అలాగే మద్యం తాగి వాహనం నడపటం, హెల్మెట్ లేకపోవటం, సిగ్నల్ జంపింగ్ చేయటం, రాంగ్ రూట్లో రావటం, ఇలా ఒక 7-8 వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైలేట్ చేయటం వల్ల ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. మా మోటార్ సైక్లిస్ట్తో యాక్సిడెంట్స్ జరగడం జరిగింది. అందులో మ్యాక్సిమం కూడా ఒక్కళ్ళకు కూడా హెల్మెట్ లేదు. ఇందాక మన సిఐ గారు చెప్పారు, హెల్మెట్ ఉంటే మరి అన్ని యాక్సిడెంట్స్లో కూడా గతం 6 మంత్స్లో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ చూస్తే కూడా దాదాపు ఫెటాలిటీ, మనిషి చనిపోయే ప్రమాదం మరి 100కి 100 పాళ్ళు తగ్గిపోయి ఉండేది. మేజర్ ఇంజరీస్ అయినప్పటికీ కూడా, దెబ్బలు తగిలినప్పటికీ కూడా ప్రాణాపాయం మరి తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. మరి హెల్మెట్ ఉన్న ఆవశ్యకత గమనించి మీరు హెవీ వెహికల్తో పాటు బైక్స్ కూడా నడిపే ప్యాసింజర్స్ బైక్స్ కూడా నడుపుతుంటారు కాబట్టి, మరి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నడుపుతుంటారు కాబట్టి, మరి మీ అందరి దీనికోసం చెప్తున్నాను, జాగ్రత్త కోసం. ఖచ్చితంగా మీరు మోటార్ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ 100% జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి ప్రొఫెషనల్ డ్రైవర్స్గా ఉండి మీరు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రతిరోజు దిగుతూ ట్రావెల్ చేస్తుంటారు, రోజు నడుపుతూ ఉంటారు. మీరు 100% ప్రొఫెషనల్సే, అందులో అనుమానం లేదు. అయితే ఎంత ప్రొఫెషనల్స్ అయినా సరే మరి యాక్సిడెంట్స్, ప్రొఫెషనలిజం అంటే ఏంటి? పక్కాగా మన పొరపాటు లేకుండా 100% డ్రైవ్ చేయాలి. రెండోది, అవతల వాళ్ళు పొరపాటుగా వచ్చినప్పటికీ కూడా
దాన్ని తప్పించే విధంగా ఉండాలి. అంటే అవతల వాళ్ళు సరైన పద్ధతిలో రానప్పుడు కూడా యాక్సిడెంట్ యొక్క తీవ్రతను తగ్గించే విధంగా మరి మన డ్రైవింగ్ మెళకువలు ఉండాలి. మరి ఆ రకంగా ముందు డ్రైవ్ చేయగలిగితేనే మీరు ప్రొఫెషనల్స్ అని అంటాం. లేదంటే మీరు నేను ఒకే రకమైన డ్రైవర్స్. మేము అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తుంటాం. మేము చేయడానికి మీరు చేయడానికి చాలా తేడా ఉంది కదా. మీరు డ్రైవ్ చేస్తే ఒక నమ్మకంతో ఉండాలి, ప్యాసింజర్ లోపల ఉన్న ప్యాసింజర్స్ ఒక నమ్మకంతో ఉండాలి. ఆ విధంగా మరి మీ నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి.